ఇలా చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అదేంటంటే మన ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని తన సొంత బాడీ గార్డ్సే చంపేశారు. అని మీకు ఈ విషయం తెలీదు. అసలు ఆ రోజు పీఎం నివాసంలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఏ బాడీ గార్డ్స్ అయితే ఇందిరాగాంధీ నమ్మిందో ఆ బాడీ గార్డ్సే ప్లాన్ చేసి మరీ కిరాతకంగా చంపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ షాట్ లో ఇందిరాగాంధీ గారి ఇల్లుని ఒకసారి అబ్జర్వ్ చేస్తే సఫ్దర్జంగ్ రోడ్ ఇందిరాగాంధీ గారి ఇంటికి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇదే అక్బర్ రోడ్ అంటే ఇందిరాగాంధీ గారి ఆఫీస్. అయితే ఆ ఆఫీస్ లో ఉన్న ఐరిస్ టీవీ జర్నలిస్ట్ తో ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది. ఇది అక్టోబర్ 31, 1984 ఉదయం 9:30 ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా కాలి నడకలో తన ఇంటి నుండి ఆఫీస్ కి బయలుదేరింది శ్రీమతి ఇందిరాగాంధీ. మీరు ఈ డ్రోన్ షాట్ లో చూడొచ్చు, ఇందిరాగాంధీ గారు తన అఫీషియల్స్ తో కలిసి నడుస్తూ వస్తుంది. అయితే ఈ గేట్ దగ్గరే ఆ మర్డర్ స్పాట్ ని ఫిక్స్ చేశారు బాడీ గార్డ్స్. సత్వంత్ సింగ్ అండ్ బియాన్ సింగ్ అనే ఇద్దరు బాడీ గార్డ్స్ గేట్ పక్కనే రెడీగా ఉన్నారు. తన బాడీ గార్డ్ సబ్ ఇన్స్పెక్టర్ బియాన్ సింగ్ ఎదురుగా రావడంతో చిన్న స్మైల్ ఇచ్చి చేతులెత్తి నమస్కరిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పింది ఇందిరాగాంధీ. ఎందుకంటే బియాన్ సింగ్ 10 సంవత్సరాల నుండి ఇందిరాగాంధీ గారి బాడీ గార్డ్. అయితే ఉన్నట్టుండి ఒకేసారి తన గన్ ని ఇందిరాగాంధీ గారి బాడీ వైపు పాయింట్అవుట్ చేసి కంటిన్యూస్ గా 3 bullets ని ఫైర్ చేశాడు. వెంటనే ఇందిరాగాంధీ బియాన్ సింగ్ ఏం చేస్తున్నామని గట్టిగా అరిచింది. ఒక్క సెకండ్ ఆగి వెంటనే బియాన్ సింగ్ పక్కనే ఉన్న సత్వంత్ సింగ్ తో కమాన్ లెట్స్ ఫైర్ అని ఆర్డర్ వేశాడు. వెంటనే 30 bullets కంటిన్యూస్ గా ఫైర్ చేయడంతో తన బాడీ మొత్తం రక్తసిక్తమైపోయింది. అలాగే పక్కనే ఉన్న పర్సనల్ సెక్రటరీ కూడా కొన్ని బుల్లెట్స్ తగలడంతో ఇద్దరు ఆ రక్త మడుగులో పడిపోయారు. తన బాడీలోకి ఏకంగా 30కి పైగా బుల్లెట్స్ దూసుకెళ్లడంతో వెంటనే పక్కనే ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లినా బ్రతకలేకపోయింది.